2024 మన దేశానికి ముఖ్యమైనటువంటి సంవత్సరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠన జరుగుతుందని, ప్రతి ఇంట్లో జనవరి 22న 5 దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ 108వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయని, మరోసారి ప్రధాని మోదీ గెలిచి హ్యాట్రిక్ సాధించబోతున్నారని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ది జరుగుతోందన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరోసారి హ్యాట్రిక్ సంపాదిస్తూ మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ది జరుగుతూ ఉంది. ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మరొకమైనటువంటి కీలకమైనటువంటి అంశము 500 సంవత్సరాలుగా మనందరం అనేక పోరాటాలు చేస్తాం. వేలాది మంది చనిపోయి మరి ఈ యొక్క రామజన్మభూమి స్థానంలో రామాలయం నిర్మాణం జరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఆకాంక్షించిన విషయం మనకు తెలుసు. అందుకే ఈరోజు మనము సంతోషంగా ఈ యొక్క 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జనవరి 22 కోసం ఎదురు చూస్తా ఉన్నారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిపోయి అక్కడ ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి హిందూ ఇంట్లో కూడా జనవరి 22 ఒక పండుగ వాతావరణంలో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి వాతావరణంలో ఆ యొక్క అయోధ్యలో రామ జన్మభూమి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ఏదైతే జరుగుతా ఉందో, పూజ జరుగుతా ఉందో ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో కూడా తిలకించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది దేవాలయాలలో ఆ రోజు వర్చువల్ గా అయోధ్యలో జరిగేటువంటి శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు వీక్షించనున్నారు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నది. కాబట్టి ప్రతి హిందూ ఇంట్లో ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించండి. దేవాలయం వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో స్వయంగా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరోసారి